హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను పప్పుచారు ఎలా చేయాలో చూపించబోతున్నాను. ముందుగా ఒక 200 గ్రాముల పప్పును శుభ్రంగా కడిగి 1 అవర్ ముందు నానబెట్టుకోండి. అలాగే చింతపండు కూడా ఒక పెద్ద నిమ్మ సైజు చింతపండు నానబెట్టుకోండి. ఫస్ట్ కుక్కర్లో పప్పు తీసుకొని పసుపు నూనె వేసి 3 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేయండి. నెక్స్ట్ ఒక కడాయి పెట్టుకొని నూనె వేసుకొని ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, అలాగే వెల్లుల్లి ఇలా దంచుకొని వేసుకోండి. అప్పుడే ఫ్లేవర్ బాగుంటుంది. ఇలా వెల్లుల్లి మిర్చి కొంచెం ఫ్రై అయ్యాక పచ్చిమిర్చి, ఉల్లిగడ్డలు వేసి బాగా ఫ్రై చేయండి. ఇలా ఫ్రై అయ్యాక కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేయండి. ఇంతలో మనకి కుక్కర్లో 3 విజిల్స్ వచ్చేసాయి. అన్నీ మంచిగా ఫ్రై చేయండి. కరివేపాకు ఇంకా కావాలంటే ఎక్కువగానే వేసుకోవచ్చు. మేము రెబ్బలతో కలిపి కూడా వేసాము. ముందుగా కూరగాయలన్నీ కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇలా ఫ్రై అయ్యాక ములక్కాయలు, దొండకాయ, క్యారెట్, ఆలుగడ్డ ఇవన్నీ వేసి బాగా ఫ్రై చేయండి. అలాగే మీ దగ్గర ఏ కూరగాయలు ఉన్నా ఇప్పుడే వేసేసి బాగా ఫ్రై చేయండి. టమాటో, వంకాయ, దోసకాయ, సొరకాయ ఏవి ఉన్నా కానీ ఇప్పుడే యాడ్ చేసుకోండి. టమాటా కొంచెం లేట్గా వేసినా పర్లేదు, ఎందుకంటే ఇవి కొంచెం సాఫ్ట్గా ఉంటాయి కదా. ఇవన్నీ బాగా వేసుకొని ఫ్రై చేయండి. ఫ్రై చేశాక కొంచెం పసుపు కూడా వేయండి. ఇలా కొంచెం ఫ్రై అయ్యాక కాస్త ఉప్పు, పసుపు కూడా వేసి బాగా ఫ్రై చేయాలి. ఇలా మగ్గితే ఆయిల్లో కూరగాయలన్నీ మగ్గితే బాగా టేస్టీగా ఉంటుందండి. ఇలా ఆయిల్ కొంచెం ఎక్కువగానే వేసుకోండి కూరగాయలన్నీ నెక్స్ట్ ఇందులోనే ఎంత కావాలంటే అంత వేసుకొని మసిలించుకోండి. ఇలా మసిలిన తర్వాత మనం కుక్ వచ్చిన పప్పుని బ్లెండర్తో కానీ స్పూన్తో కానీ ఇలా బ్లెండ్ చేసుకోండి. ఇలా స్మూత్గా బ్లెండ్ చేసుకుంటే పప్పుచారు చాలా చిక్కగా ఉంటుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇలా బ్లెండ్ చేసిన పప్పు ఎంత స్మూత్ అంటే అంత స్మూత్గా ఉంటుంది. కూరగాయలన్నీ ఇలా మగ్గాలి ఆయిల్లో. ఇలా మగ్గిన తర్వాత మనం తీసి పెట్టుకున్న చింతపండు గుజ్జును తీసి వాటర్ వేసుకోండి. ఇప్పుడే మనకి ఎంత వాటర్ కావాలంటే అంత వాటర్ వేసుకోండి. చింతపండు గుజ్జును సపరేట్ చేసి ఇలా గుజ్జు వేసుకోండి. ఇలా గుజ్జు వేసాక మేమైతే 200 గ్రాముల పప్పుకు ఇన్ని వాటర్ వేసుకున్నాము. దీంట్లో తగినంత కారం కూడా వేసుకోండి. ధనియాల పొడి కూడా వేసుకొని మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ బాయిలింగ్ వచ్చే వరకు మసలనివ్వండి. ఇలా మసిలిన దాంట్లో మనం ఇందాక బ్లెండ్ చేసి పెట్టుకున్న పప్పును యాడ్ చేయండి. ఇలా యాడ్ చేసిన తర్వాత దీంట్లో ఉప్పు కారం కరెక్ట్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి. ఈ స్టేజ్లోనే కలపండి. సో ఇలా బాయిలింగ్ వచ్చే వరకు మసలనివ్వండి. ఇందులో కాస్త ఒక పిరికెడు కొత్తిమీర కూడా వేసుకోండి. సాంబార్ మసాలా కూడా ఉంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేయవచ్చు. ఈ ఎవరెస్ట్ సాంబార్ మసాలా అయితే చాలా టేస్టీగా ఉంటుంది. చారు ఇలా చిక్కబడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.